నిజామాబాద్ జిల్లా పొలిటికల్ స్ట్రీట్లో హీట్ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటే అవకాశం ఉంది? అధికార కాంగ్రెస్కు ఎలా ఉండబోతోంది? మోదీ మేనియాతో మరోసారి బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోనుందా? మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణ భవన్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటరీ స్థాయి సమావేశం జరపబోతుంది. ఎన్నికలపైన ఎలా ముందుకు వెళ్ళాలి అనే కసరత్తుని బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఎందుకంటే ఈ గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చాలా సీట్లు తగ్గాయి. గతంలో పూర్తిగా క్లీన్ స్వీప్, నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కేవలం ఒకే ఒక స్థానంలో ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది. ఇక ఇప్పుడు ఎంపీ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈసారి ఈ ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఒక దాంతో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని కూడా జరపబోతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎవరు బరిలో ఉండబోతున్నారనే దానిపైన కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీ నుంచి వినిపిస్తుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరోవైపు ఇటు బిగాల గణేష్ గుప్తా కూడా ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే టికెట్ ఆశిస్తున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు సీనియర్ నేత గత మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ సీనియర్ నేత, నిజామాబాద్ బీసీ నాయకుడు, ఆయన కూడా బరిలో ఉండే అవకాశాలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అక్కడక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితనే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ నుంచి ఇప్పటికే సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ అరవింద్ మళ్ళీ తానే పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీలో ఎక్కువ పోటీ లేదు. ఎంపీ అరవింద్కి సిట్టింగ్లకు ఇస్తారనడంతో మిగతా ఆశావాహులు కూడా ఎవరు టికెట్ని ప్రయత్నించలేకపోతున్నారు. కేవలం ఇంకా తనకే టికెట్ వస్తుందనే దాంతో ఎంపీ అరవింద్కి టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా పొలిటికల్గా ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితిగా జోష్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది. అయితే అభ్యర్థి ఎవరు అనే దానిపైన ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే లేదు. కానీ కొందరి పేర్లు ప్రధానంగా ఎంపీ బరిలో ఉంటారనే వారి కొందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ధర్మపురి సంజయ్, డిఎస్ పెద్ద కొడుకు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడంతో ఇటు సంజయ్ బరిలో ఉంటారనే ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు సినీ నిర్మాత దిల్ రాజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీలో ఉండే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. ఇక సీనియర్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఈ మూడు పేర్లు ప్రధానంగానైతే కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ఒకటి ధర్మపురి సంజయ్, అలాగే జీవన్ రెడ్డి, అలాగే దిల్ రాజు. ఈ ముగ్గురు ఈ పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా పోటీ మాత్రం ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పటికైతే నిజామాబాద్ జిల్లాలో ఈ పొలిటికల్ ఫీవర్ అయితే, పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ అయితే స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.